మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ద్వాదశ రాశులలో కన్యా రాశి వరకు అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ తులా రాశి వరకు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. దీనికంటే ముందు ప్రేక్షకులు తప్పకుండా కూడా ఈ యొక్క శ్రద్ధా భక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఛానల్, తప్పకుండా మీకు మంత్లీ ఈ యొక్క హారోస్కోప్ కావచ్చును, అదేవిధంగా వీక్లీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి పనిలో ఉన్నాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. తప్పకుండా మీ యొక్క ఆదరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మహాదేవ శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఎట్లా ఉంది అనేటువంటి విషయం చూసుకున్నట్టయితే తప్పకుండా కూడా తులారాశి వారు మీరు అష్టమ గురువు రావడం జరిగిందండి. మీకు ఆ యొక్క అష్టమ గురువు మొన్నటిదాకా కూడా సప్తమ గురువు ఉండే చాలా అద్భుతంగా కూడా నడిచిపోయింది. ఏ పనులు అనుకుంటే ఆ పనులు అవలీలగా కూడా ముందుకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు అష్టమ గురువుతో పాటుగా ఆ యొక్క శని భగవానుడు కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాడు. గురు బలం అయితే తక్కువ అయ్యింది. తులారాశి వారు ఏమైనా వివాహ ప్రయత్నాలలో ఉంటే మాత్రం మీ జన్మ జాతకంలో బలం ప్రజెంట్ గా కూడా దశ ఏం నడుస్తుంది, దశ అంతర్దశలు ఏం నడుస్తున్నవి, ఒకవేళ సప్తమ స్థానం కానీ, తృతీయ స్థానం కానీ, పంచమ స్థానం కానీ నడుస్తూ ఉందా, 9వ భావం అయినా కూడా నడుస్తూ ఉంటే తప్పకుండా కూడా వివాహం సెట్ అవుతుంది. ఎందుకు అంటే ఏ వైపు నుండి సంబంధం సెట్ అవుతుంది, లేదా చదువుకున్న వారు వస్తారా, లేదా ఎటువంటి వారు వస్తారు అనేటువంటిది కూడా మనము చాలా క్లియర్ గా కూడా చెబుతూ ఉన్నాము. చాలా కాల్స్ లో కూడా చాలా అందరూ కూడా సంతోషంగా కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ ధనస్సు రాశి ఈ యొక్క తులారాశి వారికి మాసము కాస్త అనుకూలము లేకుండా ఉండేటువంటి సందర్భము. వాహన ప్రమాదాలు ఉన్నవి, విద్యా ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు, అదేవిధంగా చేయి వ్యాపారం మందు నష్టాలు ఉన్నవి, అదేవిధంగా శస్త్రచికిత్సలు అంటే హాస్పిటలైజర్ డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వ పనులు చెడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఏవైనా బ్యాంకు లోన్స్ లాంటివి రాకుండా ఉండేటువంటి పరిస్థితి. అకాల కలహాలు అయితే ఉన్నవి. చేయి వృత్తుల యందు ఆదాయము లేకుండుట, అదేవిధంగా శక్తికి మించినటువంటి పనులు చేసి చింతించేటువంటి ప్రయత్నము, అదేవిధంగా ఇంటి యందు అనారోగ్యము, ఇష్టమైనటువంటి వస్తువులు అమ్మేటువంటి పరిస్థితి. ఏవైనా నలుగురు మాట్లాడుతూ ఉంటే మధ్యవర్తిత్వానికి అయితే వెళ్ళకండి. చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు చక్కబడతాయి. తప్పకుండా ఆలోచనలలో మార్పు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఖర్చులు విపరీతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా కూడా ఈ యొక్క తులారాశి వారు చాలా అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మరి అదేవిధంగా ఈ యొక్క కుజ భగవానుడు మీకు సప్తమ దృష్టిలోకి రావడం జరిగింది. నేరుగా మీ యొక్క ఇంటిని చూస్తూ ఉన్నాడు. మరి సప్తమ దృష్టిలో ఈ యొక్క కుజుడు ఉన్నట్టయితే మరి ఉదర నేత్ర సంబంధ వ్యాధులు ఉన్నవి, అదేవిధంగా వస్తు నాశనము, కుటుంబ కలతలు, బంధుమిత్రుల వైరాలు కూడా గోచరిస్తూ ఉన్నది. ఇంకా భార్యతో కలహాలు ఉన్నవి, శత్రు వృద్ధి ఉన్నది. ఎవరో ఫలానా అవసరానికి డబ్బులు ఇస్తా అని చెప్పంటే ఏదో తిరగడం తప్పించి పని కాదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు, అదేవిధంగా కుజుని శని చూస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆపరేషన్స్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి. లేడీస్ తులారాశి ఉండేటువంటి వారికి గర్భ సంబంధిత ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నవి. చాలా జాగ్రత్తగా ఉండండి. డెలివరీ టైంలో ఉమ్మనీరు తక్కువ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క తులారాశి వారు. మరి ఇంకా చూసుకున్నట్టయితే మీకు ద్వితీయ స్థానము, అదేవిధంగా ద్వితీయ స్థానంలో కూడా కుజుని దృష్టి పడుతూ ఉంది కనుక దుష్టులతో అకారణ కలహాలు ఉన్నవి, ప్రమాదం ఉన్నది, కార్య వస్తు నాశనాలు అన్నింటా కూడా ఈ యొక్క కుజుని దృష్టి బాగాలేదు తులారాశి వారికి కనుక మీకు ఇటు కర్కాటకానికి కూడా చూపు పడుతూ ఉన్నందున కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. మొత్తం మీద తులారాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. గురువుది అదేవిధంగా కుజుంది ప్రతిరోజు కూడా శ్లోకాలు చదువుకోండి. చివరిలో చెప్తాను, వీడియో చివరిలో. ఈ యొక్క సూర్యుడు కూడా మీకు 8వ స్థానంలో ఉండడం చేత గర్భ సంబంధ అనారోగ్యాలు, అవి ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా విరోధాలు, విచారము, శత్రుబుద్ధి, అదేవిధంగా ప్రయాణాలలో కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఏదైనా లాంగ్ ప్రయాణాలు ఉన్నట్టయితే తప్పకుండా కూడా మీరు పోస్ట్ పోన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏదున్నా కూడా జూన్ చివరిలో మీ యొక్క ప్రయాణాలను పోస్ట్ పోన్ చేసుకోండి. అప్పుడు ఒకవేళ 9వ స్థానానికి వచ్చినా కూడా అకారణమైనటువంటి వైరము, ధననాశనము, మనోవ్యాకులత, అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్లకుండా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. ఇక్కడ మరి బుధుడు కూడా ఇక్కడ 8వ స్థానంలో ఉండడం చేత మానసిక భీతి, బంధు నష్టము,
హృదయ తాపము, అదేవిధంగా రోగము, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నది. ఇంకా శుక్రుడు కూడా 8వ స్థానంలో ఉండడం చేత స్థిరాస్తుల వృద్ధి, అదేవిధంగా ధన ప్రాప్తి, కీర్తి లాభము, బంధుమిత్రుల సాంగత్యం. ఒక శుక్రుడు ఒకడు తన సొంతింటిలో 8వ స్థానంలో ఉండడం చేత మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అయితే ఇవ్వడం జరుగుతుంది కనుక ప్రతిరోజు ఆ యొక్క శుక్రుడికి నమస్కారం చేసుకోండి. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ పీడోపశాంతయేత్ అని చెప్పి సూర్యుడికి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతయేత్ అని కుజునికి నమస్కారం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.